మనలో చాలా మందికి ఐపీఎల్ 2007లో లలిత్ మోడీ గారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఆలోచనల నుండి పుట్టింది అని మాత్రమే తెలుసు. బట్ ఐపీఎల్ వెనుక ఉన్న స్టోరీ అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. 1978లో కెర్నీ ప్యాకర్ అనే ఒక ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్ ఆస్ట్రేలియన్ మ్యాచెస్ ని టెలికాస్ట్ చేయడానికి ఆస్ట్రేలియాని రైట్స్ ఇవ్వమని అడిగారు. ఎంత అడిగినా గానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అతనికి రైట్స్ ఇవ్వలేదు. దానికి ప్రతీకారంగాను ఈయన కొత్త అసోసియేషన్ ని ఫామ్ చేశారు. దాంట్లో భాగంగానే అందరు క్రికెటర్స్ దగ్గర అగ్రిమెంట్ తీసుకొని మ్యాచెస్ నిర్వహించి ఆయన టీవీ ఛానల్లోనే లైవ్ టెలికాస్ట్ చేసుకునేవారు. అలా కొన్ని రోజుల్లోనే ఈ మ్యాచెస్ పాపులర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మ్యాచెస్ యొక్క రిజల్ట్ చాలా తొందరగా తెలిసిపోవడం వల్ల చాలా మంది ఈ మ్యాచెస్ కి అట్రాక్ట్ అయ్యారు. ఆ పాపులారిటీ చూసి భయపడ్డ ఐసీసీ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుకి ఆయన నిర్వహించే క్రికెట్ మ్యాచ్లను ఆపేయమని చెప్పింది. ఇక చేసేదేం లేక ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు కూడా భయపడి ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లను 10 సంవత్సరాల పాటు టెలికాస్ట్ చేసుకోవడానికి రైట్స్ ఇచ్చింది. అండ్ అలాగే దీనికి బదులుగా తన ఓన్ క్రికెట్ అసోసియేషన్ ని బ్యాన్ చేయమని చెప్పింది. అయితే మన ఇండియాలో సుభాష్ చంద్ర గారు, ఈయన మన జీటీవీ ఓనర్, ఈయన కూడా ఇండియన్ మ్యాచెస్ ని తన ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి ఎంత ఎక్కువ అమౌంట్ ని బిడ్ చేసినా సరే నీ ఛానల్ కి అంత ఎక్స్పీరియన్స్ లేదు అని బీసీసీఐ అతనికి రైట్స్ ఇచ్చేది కాదు. దాంతో ఆయనకి కోపం వచ్చి సేమ్ పార్కర్ గారి లాగానే ఒక ఓన్ లీగ్ ని స్టార్ట్ చేశారు. ఆ క్రికెట్ లీగ్ పేరే ఐసీఎల్, ఇండియన్ క్రికెట్ లీగ్. దీన్ని చూసే ఐపీఎల్ లో కాపీ కొట్టారు ఆర్ ఇన్స్పైర్ అయ్యారు ఏదైనా అనుకోవచ్చు.